హాయ్ హలో అండి. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి వెజ్ హలీం అండి. ప్యూర్ వెజ్ హలీం మన ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా అలాగే నీట్గా కూడా ఉంటుంది కదండి. మనము ఈ విధంగా ముందుగా మనము మినప్పప్పు, గుండు మినప్పప్పు, శనగపప్పు, మిల్ మేకర్, కిస్మిస్, బాదం, కాజు అలాగే అంజీర్ ఇవన్నిటిని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గోధుమ రవ్వ సన్నదండి. చూడండి, ఈ విధంగా చూపిస్తున్నాను. ఇవన్నీ ముందే మనము ఒక 1-2 అవర్స్ ముందే అన్నీ కడిగి సోక్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మీకు చూపించాక అన్నీ ముందే ఒక 1-2 అవర్స్ ముందే నానబెట్టాము. చూడండి, ఈ విధంగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసి చిన్న మంట మీద వాటర్ వేసేసి 3 to 4 విజిల్స్ ఇప్పించాలండి. ఇవి కూడా అన్నీ నానబెట్టాను, మీకు వీడియో చూపిస్తున్నాను. నానాకనే మిక్సీలో యాడ్ చేస్తాం మనం ఇవన్నీ. చూడండి, ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసి పెట్టాము. వాటర్లో సోక్ అయితే ఏంటంటే మనం మిక్సీ చేసేటప్పుడు తొందరగా ఈజీగా అయిపోతుంది నానితే. ఈ విధంగా మిక్సీ జార్లో అన్నీ వేసేసుకొని పెట్టుకోవాలండి నానబెట్టాక. ఈ విధంగా ఇప్పుడు మిల్ మేకర్ ఇవన్నీ మొత్తం ఇందులో వేస్తున్నాము. మిల్ మేకర్ పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చండి మనము. ఇప్పుడు మా దగ్గర మిల్ మేకర్ ఉంది కాబట్టి ఇదే వేస్తున్నాను. ఈ విధంగా కుక్కర్లోకి వేసేసి కడిగి పెట్టేస్తున్నాం. వాటర్ అనేది వేసి మనం లిడ్ అనేది క్లోజ్ చేస్తాము. చూడండి, పప్పులు అన్నీ యాడ్ చేస్తున్నాం. మీరు కావాలంటే ఇంకా పెసరపప్పు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కందిపప్పు, పెసరపప్పు మీకు ఏం కావాలంటే అవి యాడ్ చేయండి. మేమైతే ఇంతే యాడ్ చేస్తున్నాము. లేదంటే పిల్లలకి మనం ఇస్తే హెల్తీగా కూడా ఉంటుంది, బాగుంటుంది చాలా. ఇప్పుడు రంజాన్ కదండి, ప్రతి వాళ్ళం మనం హలీం అంటే తింటాం కదా. అక్కడికి వెళ్ళి మనం తినలేని వాళ్ళం, వెజిటేరియన్స్ అయితే అసలు తినలేరు కదా. వాళ్ళ ఇంట్లో చేసుకొని తినడానికి ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది. 2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టాం. చూడండి, ఈ విధంగా వీడియో లెంతీ అవుతుందని నేను చూపించలేదు ఫ్రై చేసేది. ఈ విధంగా పుదీనా కొత్తిమీర ఫ్రెష్గా ఉండాలండి, చాలా బాగుంటుంది. అప్పుడే అది మనకి నాన్ వెజ్ కాదు కాబట్టి వెజిటేరియన్ కాబట్టి చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టేస్తున్నానండి. మళ్ళీ మిక్సీ చేయాలి ఇవన్నీ. ఇందులోనే కాజు, బాదం అన్నీ యాడ్ చేసి పెట్టుకుంటున్నాం. కావాలంటే ఇంక ఇందులో మనం తర్బూజ్ సీడ్స్ అవి ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి మనము. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతాయని నేను ఇంతే వేస్తున్నాను. వేసేసి పక్కన పెట్టేస్తున్నాను మిక్సీ. అలాగే కుక్కర్ కూడా మూత పెట్టేస్తామండి. ఎందుకంటే మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ అయ్యాక చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. అయినా కానీ మిక్సీలో వేసుకోవాలండి మనము. మిక్సీలో వేస్తే ఏంటంటే ఇంకా స్మూత్ పేస్ట్ వస్తుంది, బాగా టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఈ విధంగా మనం చేసి చూడండి, చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. అది ఇంతకుముందు చూపించాను కదా, ఇవన్నీ మనం మిక్సీలో వేసి పెట్టినాయని మిక్సీ జార్ చేసి పేస్ట్ లాగా చేసి పెట్టాలండి. పేస్ట్ చేశాక ఇందులోనే కొద్దిగా మనం రవ్వది యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా చిన్న సిమ్లో పెట్టి తిప్పి చేయాలండి. ఎందుకంటే ఇవి కొంచెం గ్రైండ్ అవ్వడానికి టైం పడుతుంది. మీకు చూపిస్తున్నాను. ఈ రవ్వ కూడా మొత్తం సన్నది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది, తొందరగా గ్రైండ్ అవుతుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబుల్ మీరు సన్న రవ్వనే తీసుకోండి, గోధుమ రవ్వ. అలాగే పాలు, పెరుగు, ఎందుకంటే గట్టిగా ఉంటే తిరగదు మిక్సీ కాబట్టి మనం వాటర్ బదులు పాలు, పెరుగు కొద్దిగా యాడ్ చేస్తూ మొత్తం అంతా కన్సిస్టెన్సీ వచ్చే వరకు పేస్ట్లా చేసి ఇలా గిన్నెలకు తీసి పక్కన పెట్టుకోవాలండి మనము. అలాగే చిన్న మంటలో మనం చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. పైనుండి వేయడానికి బాగుంటుంది, మనకు చూడడానికి కూడా బాగుండాలి. అప్పుడు ఈ విధంగా చేస్తే బాగుంటుంది. చిన్న మంటలో సన్నగా తరిగిన బాదం, కాజు వేసాను. మీకు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోండి. నేనైతే బాదం, కాజు మాత్రం వేసాను. వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి, ఇంకా ఎక్కువసేపు అయితే మాడిపోతుంది. పెద్ద మందమైన కడాయి పెట్టానండి. మీ దగ్గర కడాయి లేకపోతే గిన్నె అయినా సరే మందంగా ఉండాలండి, ఎందుకంటే అడుగు అనేది మాడకుండా ఉండడానికి మనం ఇది పెట్టి ఇందులో కడాయిలో మనం నూనె అలాగే నెయ్యి కూడా యాడ్ చేస్తామండి. ప్యూర్ నెయ్యి అండి, మంచిగా ఉంటుంది. నెయ్యి వేస్తేనే బాగుంటుంది. ఇది కొంచెం వేడెక్కాక మనం ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలండి. అందులో సాజీరా, లవంగ, పట్ట, నల్లది ఇలాచి, అలాగే తోక మిరియాలు ఉంటే వేసుకోండి. ఈ విధంగా బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలండి. స్పైసెస్ మరీ ఎక్కువ మసాలా కాకుండా నేను తక్కువ వేసాను, మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లవంగాలు ఇవన్నీ యాడ్ చేశానండి నేను. చూడండి, ఈ విధంగా ఎక్కువ మసాలాలు అయితే మరి మనకు డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదండి. ఈ విధంగా మనం ఎక్కువ డైజెషన్ కాకుండా తక్కువ వేసుకుంటే తొందరగా డైజెషన్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు. పిల్లలకు కూడా పెడుతున్నాను కాబట్టి ఎక్కువ మసాలాస్ వేయకుండా చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా అన్నీ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అది పత్తర్క పూలు అంటారు కదండి, దాన్ని తెలుగులో ఏమంటారో తెలియదు నాకు. అది కూడా వేసాను. పసుపు తగినంత, అలాగే ఉప్పు తగినంత,
కారం తగినంత, మీరు స్పైస్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకోండి. నేనైతే పెద్దగానే తరిగి వేసాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా తీసి పక్కన పెట్టడానికి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే వాటర్ యాడ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ గ్రేవీని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ ఉంటుంది కదండి, ఇది తీసి పక్కన పెట్టుకొని పైన హలీంలో పైన వేస్తాం కదా, అదే అన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం మనం ముందే, ఎందుకంటే నెయ్యి ఆయిల్ 2 వేసాం కదా. చూడండి, ఇప్పుడు ఇందులో మనము మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసి చిన్న మంటలో బాగా కలపాలండి. కలపడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి, మనకు చూడగానే తెలిసిపోతుంది.